ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు ఒక ఇంపార్టెంట్ డే. అటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద మీడియా ముందుకు వస్తూ ఉన్నారు. సేమ్ టైం సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఆంధ్రప్రదేశ్లోని పాలక పార్టీలు అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతూ ఉన్నారు. ఆ బహిరంగ సభకు జనాలు రావడం లేదని, మీరు కనుక సభకు రాకపోతే సంక్షేమ పథకాలు కట్ అవుతాయని చెప్పి దండోరా వేయించి మరి ప్రచారం చేస్తున్న వీడియోలు సర్క్యులేట్ అవ్వడాన్ని మనం చూసాం. అండ్ ఏకంగా 2 జిల్లాలు, అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, 2 జిల్లాల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి మరీ అందరినీ అనంతపురానికి తరలించాలి అని చెప్పి ఆలోచన చేయడం, బహుశా జనాలు రారు అని చెప్పి ఏమన్నా భయం అనిపించిందేమో తెలియడం లేదు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశానికి వచ్చినప్పుడు అన్ని ఆధారాలతోనే మాట్లాడతారు, ప్రూఫ్లు చూపెడతారు అంటున్నారు. వీడియోలు, ఆడియోలు, న్యూస్లు, కథలు అన్నీ చూపెట్టే మాట్లాడుతూ ఉంటారు ఆయన. సో ఈరోజు కూడా ఖచ్చితంగా అలాగే మాట్లాడతారు, నో డౌట్ ఏంటంటే ఖచ్చితంగా అలాగే మాట్లాడతారు. కనీసం సూపర్ 6 సూపర్ హిట్ అని మా ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసిందని ఈరోజు బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నారు కదా, ఆ సభా వేదిక మీద నుంచి అయినా కనీసం ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో చేసే విమర్శలకు, చూపించే ఆధారాలకు వీళ్ళు ఈ వేదిక మీద నుంచి అయినా కౌంటర్ ఇస్తారని చెప్పి మనం ఆశిస్తామా? నెవర్. అంతెందుకు సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు కదా, ఇదే వేదిక మీద నెలకు 1800 ఇస్తామన్నాం, నెలకు 1500 ఇస్తామన్నాం. 18 సంవత్సరాలు దాటిన మహిళలు కానీ దాన్ని ప్రస్తావించి ఎందుకు ఇవ్వలేదో చెప్పమని చెప్పండి. నిరుద్యోగ భృతి ఇస్తామన్నాం, సూపర్ 6లో అవి 2 టాప్ 1 టాప్ 2 2 అవి 2 ఎందుకు ఇవ్వలేదో చెప్పమనండి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం, కానీ ఇప్పటి వరకు ఒకటే ఎందుకు ఇచ్చారు 16 నెలల్లో చెప్పమనండి. అంటే నేనేమంటానంటే ఒక్కసారి కూడా ఒక అర్థవంతమైనటువంటి ప్రసంగాలే ఉండకపోతే ఎలా? కానీ ఈ రోజున మనం ఆశిస్తామా అర్థవంతమైన ప్రసంగాన్ని? ఏ ఒక్క అంశం మీదైనా క్లారిటీ ఇస్తారా? ఏ ఒక్క అంశం మీదైనా మీరు చూడండి, ఇందులో 90% కాదు 100% మళ్ళీ జగన్ని తిట్టాలి, వైసీపీని తిట్టాలి. ఇంకా వీళ్ళు చేయనివి చేసినట్లు, చేసినవి చేయనట్లు రకరకాలుగా చెప్పుకొని ప్రచారం చేసుకోవాలి. మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖులందరూ కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇలా మీడియా, అటు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇంకా కూటమి పార్టీలుగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, ఆ పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైన అగ్రనేతలందరూ కూడా అనంతపురంలో పోటీ పడి మరీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం రోజు ఉండేది, ఈ రోజు ఉంటుంది. అంతకుమించి ఇంకేముండదు. రోజు తిడుతూ ఉండేది, వీళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ తిడుతూ ఉండేది, ఎంతమంది చూస్తారో తెలియదని ఇంకా ఈరోజు జిల్లా ఏమంటారు, దండోరా కొట్టి మరీ జనాన్ని పిలిపించి, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి మరీ జనాన్ని పిలిపించి అందరి ముందు తిడతారు. ఈ బహిరంగ సభ అయిపోయిన తర్వాత మనము చూస్తాం కదా ఏమేమి మాట్లాడతారు, అసలు వీళ్ళ పాలన గురించి ఏం చెబుతారు, ఏవి నిజాలు ఉంటాయి, ఏవి అబద్ధాలు ఉంటాయి అన్నది మాట్లాడుకుందాం. మనం కూడా చూస్తాం కదా, బహిరంగ సభను చూస్తాం, వీళ్ళ ప్రసంగాలు చూస్తాం, ఏమంటారో చూద్దాం.